2024లో ఎదురైన దారుణ పరాజయం తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పునరాగమనానికి బలమైన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం జగన్ 2026 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బాట పట్టాలని నిర్ణయించుకున్నారని, 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఓడిపోయిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడిపినట్లు తెలిసింది. వారానికి 3 రోజుల పాటు మాత్రమే తాడేపల్లికి వస్తున్నారని పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాడేపల్లిలోనే శాశ్వతంగా ఉండి ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రజలతో మమేకమై నమ్మకం తిరిగి పొందాలన్నది ఆయన ప్రధాన లక్ష్యంగా ఉంది. జగన్ ఇప్పుడు పార్టీ బలగాల పునర్నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా బాధ్యతలు, రీజనల్ కోఆర్డినేటర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులు, బాధ్యులు నియమించనున్నారు. వచ్చే 2 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి జనవరి నుంచి ప్రజా బాటలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 2026 జనవరి నుంచి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వారానికి 4 రోజుల పాటు పర్యటించేలా స్కెడ్యూల్ సిద్ధమవుతోంది. జూన్ నాటికి బస్సు యాత్ర పూర్తయ్యాక జూలైలో పార్టీ ప్లీనరీ నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. తర్వాత 2027లో సుమారు 5,000 కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేపట్టి 2029 ఎన్నికలకు ముందుగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఈసారి జగన్ పాదయాత్ర అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2017లో చేసిన పాదయాత్ర సమయంలో ప్రజల మద్దతు ఉన్నా ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పట్లో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేకపోవటం వల్ల కొంత అసంతృప్తి ఉంది. అంతేకాక లోకేష్ పాదయాత్ర సమయంలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు అరెస్టు వంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఇక జగన్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన నేతగా ఉన్నందున అప్పటిలా ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించడం కష్టమవుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. జగన్ ఇప్పుడు ప్రజల్లో మళ్లీ నమ్మకం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న రాజకీయ పరిస్థితులు ఆయనకి పెద్ద పరీక్షగా మారాయి. 2029 ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉన్నా ఆ కాలంలో ప్రజల హృదయాలను తిరిగి గెలుచుకోవటం ఆయనకు ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. అయితే జగన్ మళ్లీ ప్రజల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ 2024లో వచ్చిన ప్రతికూలతను తిప్పికొట్టడం అంత తేలిక కాదు. ప్రజలు ఆయన ఇచ్చిన హామీలను మరచిపోలేదు. 2029 ఎన్నికలు ఆయనకు పెద్ద పరీక్ష అవుతాయి.